ప్రస్తుతం మనుషుల్ని భయపెడుతున్న వ్యాధి క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. రోజురోజుకి క్యాన్సర్ బాధితులు పెరుగుతుండడమే కాదు, మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ను నయం చేసే ఇంజెక్షన్ను తయారు చేసినట్లు, అది బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత సంవత్సరం అక్టోబర్లో 5 క్యాన్సర్ రోగులకు కార్టీ థెరపీ ఇంజెక్ట్ చేసినట్లు చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ చికిత్స పొందిన రోగులందరూ క్రమంగా కోలుకుంటున్నారని హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పేషెంట్స్ కోలుకున్న విధానం చూసిన తర్వాత ఈ కార్టీ ఇంజెక్షన్ కోసం డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ ఇంజెక్షన్ గత సంవత్సరం అక్టోబర్లో చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్లో 5 క్యాన్సర్ పేషెంట్స్కు ఇవ్వబడింది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన రోగులలో మొదటి వ్యక్తి వయసు 73 సంవత్సరాలు, మరొకరికి 71 సంవత్సరాలు, మూడవ వ్యక్తికి 67 సంవత్సరాలు, నాలుగో వ్యక్తికి 15 సంవత్సరాలు, ఐదవ వ్యక్తికి 5 సంవత్సరాలుగా పేర్కొంది. గత నెల ఫిబ్రవరి నాటికి ఈ రోగులు క్యాన్సర్ నుంచి చాలా ఉపశమనం పొందారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోగులు ముందు కంటే ఆరోగ్యంగా ఉన్నారు. శాస్త్రవేత్తలు ఈ రోగులు చెప్పిన అనేక విషయాలను కూడా నమోదు చేసుకున్నారు. అందులో రోగులు తమ అనుభవాలని వివరించారు. క్యాన్సర్ టీకా పొందిన ఒక వ్యక్తి ప్రకారం ఈ ప్రక్రియకు కొన్ని నిమిషాలు మాత్రమే పట్టిందని చెబుతున్నాడు. తర్వాత నెమ్మదిగా తనకు రిలాక్స్ అయినట్లు అనిపించడం మొదలైందని, ఇప్పుడు నొప్పి లేదని, వ్యాధి వేగంగా తగ్గుతున్నట్లు, తన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని చెప్తున్నాడు. దీంతో కార్టీ ఇంజెక్షన్ క్యాన్సర్ రోగులకు ఒక వరంగా మారుతుందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రోగిని 7 రోజుల పాటు ఐసీయూలో ఉంచాలని, అంతేకాకుండా ఈ ఇంజెక్షన్ ఇప్పటి వరకు లివర్ లేదా లంగ్స్ సంబంధిత క్యాన్సర్కు మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. కార్టీ ఇంజెక్షన్ల ధర నివేదిక ప్రకారం ఈ టీకా ఇప్పటికీ సామాన్యులకు అందుబాటులో లేదు. హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెప్పిన ఆధారంగా ఈ కార్టీ ఇంజెక్షన్ ఖర్చు కేవలం 3 కోట్లు మాత్రమే. అయితే ఇతర దేశాల్లో ఈ ఇంజెక్షన్ ధర మరింత పెరగవచ్చు.